హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు షర్మి సేస్. హాయ్ క్యూటీ పై. ఎస్, ఇప్పుడు రాయల్ గల్ఫ్ క్లబ్కి వచ్చాము. సో ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూపిస్తాను. బాగుందా ఫ్రెండ్స్? నేను ఒక చెప్పిన, హోమ్ స్కూలింగ్ అంటే ఇంట్లో కూర్చోబెట్టి మనము క్లాసులు చెప్పడం కాదు, అవుట్ సైడ్ వరల్డ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా చేయాలి. సో మీరు మా వే ఆఫ్ హోమ్ స్కూలింగ్ జస్ట్ నేను వీడియోస్ ఆ ఫోనిక్స్ మ్యాథ్స్ అలాంటి దాంట్లోనే చూసారు, బట్ అది కాదు. ఇదే హోమ్ స్కూలింగ్ అనుకుంటారేమోనని. సో ఇంటాంచి ప్రతి ఒక్కటి నేను షేర్ చేస్తాను మీతో. నార్మల్గా హోమ్ స్కూలింగ్ కిడ్స్తో ప్రాబ్లం వచ్చి సోషలైజ్ అయ్యేదే. సో లక్కీకి ఆ ప్రాబ్లం లేదు. ఎక్కడెళ్ళా ఇంకా మేము మాట్లాడము స్ట్రేంజర్స్తో. తను స్ట్రేంజర్స్తో కానీ అంటే పెద్దోళ్ళు కాను స్మాల్ కిడ్స్ కాదు, ఎవరితోనైనా మాట్లాడగలుగుతాడు. కొత్త వాళ్ళతో పోయి ఇప్పుడు ఎవరైనా సడన్గా వెళ్ళామంటే వాళ్ళతో కూర్చొని ఆడుకొని రాగలుగుతాడు. ఇక్కడ మేమిద్దరూ జిప్ లైనింగ్ అయితే చేసాము. చాలా రోజులైంది జిప్ లైన్ చేసి, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు కదా, ఇక్కడ వాళ్ళు ఎంత బాగా ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మనకు చెప్పి చేస్తూ ఉన్నారు. నువ్వు అలో లేదు. మేమిద్దరూ జిప్ లైన్ చేసి చూసి లక్కీ నేను చేయాలని అంటా అన్నాడు. బట్ ఇక్కడ 40 kgs మినిమం ఉంటేనే జిప్ లైన్ చేయిస్తారు. వద్దు అన్న కావాలి అని అంటున్నాడు. పాపం చాలా ఇష్టపడినాడేమో మేమిద్దరు చేసినప్పుడు చేయాలి అనేసి. ఇక్కడ మేమైతే ప్రతి ఒక్కటి ట్రై చేసాము. ఇలా స్నాప్స్ తీసుకున్నాం, నేను మెహందీ పెట్టుకున్నాను, అండ్ వేరే యాక్టివిటీస్ కానీ చేసాము. చాలా బాగుంది ఈరోజు. ఇక్కడ స్కెచ్ గీస్తున్నారు. చాలా ఇష్టంగా నేను లక్కీది ఫ్రేమ్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఎండ్ రిజల్ట్ మేమే కాదు అనిపించింది.
పెయింటింగ్ ఒక థెరపీ లాగా. ఏదైనా నాకు మూడ్ బాలేదంటే నేను డ్రాయింగ్ లేదా పెయింటింగ్సే చేస్తాను. లక్కీకి నాకి చాలా ఫేవరెట్ పెయింట్ చేసేదైతే. ఇక్కడ ఎవరైనా ఆర్టిస్ట్ కనిపించినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయితుంది. అక్కడే కూర్చొని చూస్తా ఉన్నాం కొంచెంసేపు. మన ఫేస్లు అంతా వాడిపోయాయి. లక్కీ ఎక్కడికి వచ్చావు? సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది కదా, ఇంకా సర్ప్రైజా? ట్రెక్కింగ్ అంటే ఏం రాబుడు? గోల్ఫ్ చూడడం ఫస్ట్ టైము. సో, చాలా అనిపించింది. ఎంత పేషెన్స్ కావాలా గేమ్ ఆడడానికి. లక్కీకి గానీ గోల్ఫ్ గేమ్ అంటే ఏమనేదే తెలీదు. సో, ఫస్ట్ టైం ఇక్కడే ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ విత్ ప్రాక్టికల్‌గా చూపించి ఇలా ఆడతారు అనేసి. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ ఈరోజంతా చాలా బాగా జరిగింది. అండ్ లక్కీ కొన్ని యాక్టివిటీస్ చేశాడు. అండ్ ఇక్కడ గోల్ఫ్ చాలా అంటే మనం చాలా ప్లేయర్స్ ఆడేది చూసాం. ఫుల్ తిరిగాము. ఈ ఈవెంట్ మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మనకి అంటే కిడ్స్‌ని తోడుకొని వెళ్ళినా గానీ వాళ్ళకి ఫన్ ప్లే ఏరియా అండ్ కొన్ని యాక్టివిటీస్ అండ్ ప్లే స్టేషన్స్ కానీ పెట్టారు. పెద్దోళ్ళు ఆడొచ్చు, కిడ్స్ ఆడొచ్చు. చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ప్లేయర్స్ ఆడుతూ వెళ్తా ఉంటే మేము కానీ వాళ్ళతోనే కలిసి వెళ్తూ చూస్తూ వెళ్ళాము. ఎంత అనిపించిందో ఈ గేమ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చింటే లైక్ చేయండి. అలాగే కమెంట్ చేసేది మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. స్టే హ్యాపీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.